సో గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మా లోకల్ స్టేషన్ దగ్గర ఉన్నాము అండ్ ఒక 15 మినిట్స్లో మనకి వేరే ట్రైన్ ఉంది సెంట్రల్ స్టేషన్కి. సో ఈ ట్రిప్ ఎక్కడికి అంటే వీడియో కంప్లీట్గా చూడండి. మనకి చాలా సీనిక్గా ఉండే, మన చిన్నప్పుడు బుక్స్ మీద చూస్తాం కదా సీనరీస్, సో అలాంటి ఒక లొకేషన్కి వెళ్తున్నాము. అండ్ ఇది కూడా లైక్ లాంగ్ ట్రిప్, అంటే లైక్ 7 days ట్రిప్. అండ్ ప్రస్తుతానికైతే స్టేషన్లో ఉన్నాము, అంత ఎక్కువ ఎవరు లేరు. ఎర్లీ మార్నింగ్ లైక్ 8 అయింది. అండ్ లొకేషన్ ఇక్కడ అందరికీ క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అండ్ మాకు కూడా 1 week హాలిడేస్ ఉన్నాయి. సో ఈ 1 weekలో ఏం చేస్తాము, సో వెకేషన్కి వెళ్తే బెటర్ కదా, సో అందుకని. అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ అయితే ఇన్వైట్ చేశారు అండ్ అందరికీ హాలిడేసే కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అవుతారు ఈ హాలిడేస్లో. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చి మాకు 4 hours దూరంలో అయితే ఉంటారు అండ్ ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ 1 week లాంగ్ వెకేషన్ వాళ్ళు మేము కలిసి అయితే స్పెండ్ చేస్తాం టైం. అండ్ వాళ్ళ విలేజ్ వచ్చి ఆల్ప్స్ మధ్యలో ఉంటుంది. ఆల్ప్స్ అంటే ఏంటంటే ఎత్తైన మౌంటైన్స్, సో ఆ మధ్యలో వాళ్ళ విలేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మాకు మీరు చూస్తే స్నో లేదు, బట్ వాళ్ళకి ఏంటంటే చాలా కంప్లీట్గా స్నో అయితే ఉంటుంది. అండ్ స్నో మౌంటైన్స్ వాళ్ళకి దగ్గరలో ఉన్నాయి. సో అందుకని చాలామంది జర్మనీలో అండ్ పక్కన కంట్రీస్లో కూడా ఈ క్రిస్మస్ వెకేషన్కి వాళ్ళ ఊరు సైడే వెళ్తారు. ఎందుకంటే ఈ స్నోలో స్కీయింగ్ చేస్తారు, స్లెడ్జింగ్ చేస్తారు, పారాగ్లైడింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలా వెకేషన్ అయితే స్పెండ్ చేయడానికి వెళ్తారు చాలామంది. అండ్ మేము కూడా ఈరోజు మా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము. ఇప్పుడు బర్లిన్ హాబ్బానోఫ్ అయితే రీచ్ అయ్యాము. ప్రతి సిటీ జర్మనీలో హాబ్బానోఫ్ అనే స్టేషన్ ఉంటుంది. హాప్ట్ అంటే సెంట్రల్, సో ఇది సెంట్రల్ బస్ స్టేషన్, సెంట్రల్ ట్రైన్ స్టేషన్ అనమాట. అయితే మీరు చూస్తే ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది కాబట్టి అంతా క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ బాగా చేశారు. ఇక్కడ చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది. ఇంత పెద్దది ఫస్ట్ టైం చూడడం. మధ్యలో రింగ్ అంతా బాగుంది. స్టేషన్ కూడా చాలా బాగుంది. ఇది సెంట్రల్ స్టేషన్లో ఉన్న ఫుడ్ కోర్ట్. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే సేల్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే మనం బర్గర్ కింగ్లో తీసుకుంటున్నాము లంచ్. ట్రైన్లో అయితే ఉన్నాము. సీట్ అన్ని ప్రీమియంగా ఉన్నాయి. ఇది ఐస్ బుల్లెట్ ట్రైన్. ఇప్పుడు మా బుల్లెట్ ట్రైన్ జర్నీలో అయితే ఉన్నాము. ఈ బుల్లెట్ ట్రైన్ ఆన్ అన్ యావరేజ్ 250-251 స్పీడ్లో వెళ్తుందండి. అది హైయెస్ట్ నేను చూసింది ఈరోజు. అయితే డెస్టినేషన్ వచ్చేసి 3.5 hours వెళ్తున్నాము, విచ్ ఈస్ చాలా మంచిది. అయితే మీకు ట్రైన్లో కొన్ని ఫీచర్స్ చూపిస్తాను. ట్రైన్ ఎంటర్ అవగానే ఇది ట్రైన్ కోచ్ నెంబర్ అనమాట. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి. మన ఇండియాలో S1 S2 ఉంటుంది కదా, ఇలా 3, 4, 5 అలా ఉన్నాయి. ఇక్కడ నాన్ ఏసీ అనే కాన్సెప్ట్ లేదు, మొత్తం ట్రైన్ అంతా ఏసీ. ఇదేమో డోర్ ఓపెన్ చేయడానికి, డోర్ క్లోజ్ చేయడానికి బటన్స్. ఇది డోర్ అనమాట. ట్రైన్ ఇంటీరియర్స్ అంతా బాగుంది. ఇలా ఉంటుంది అన్నమాట కోచ్. ప్రతి కోచ్ ఇలా ఉంటుంది. ఒక హై స్పీడ్ వైఫై కూడా ఉంది ట్రైన్లో. అది కాక ఇలా డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అయితే మనం దగ్గరికి వెళ్తే. అది కాక మన ఇండియాలో ప్యాంట్రీ కార్ ఎలాగో ఇక్కడ అలా కోచ్లో కూర్చైతే ఎవరు ఎక్కువ అమ్మరు. బట్ ఇక్కడ స్పెషల్ కోచ్ ఉంటుంది. ఈ కోచ్లో రెస్టారెంట్ ఉంటుంది, మెనూ ఉంటుంది. మనం వెళ్ళి ఆర్డర్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఆర్డర్ చేసుకొని తినడానికి ఇక్కడ మనకి ఒక టేబుల్ లా ఉంది. ఇక్కడ నిలబడి కూడా కాఫీ తాగొచ్చు. కాఫీ తీసుకున్నాం. ఇలా ఇక్కడ పెద్ద టేబుల్ కూడా ఉంది. సో అలా ఈ ట్రైన్ కూర్చిస్తాను అనమాట. హలో. జర్మన్ ట్రైన్స్లో లగేజ్ అరేంజ్ చేసుకోవడానికి సపరేట్ స్పేస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైక్ ఇక్కడ అరేంజ్ చేసుకుని మనమైతే వెళ్ళి మన సీట్స్లో కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ టికెట్
ప్లస్ సీట్ కూడా బుక్ చేసుకోవాలి. ఒకవేళ ట్రైన్ టికెట్ ఒకటే బుక్ చేసుకొని సీట్ బుక్ చేసుకోకపోతే ఎవరిదైనా ఎంటీ సీట్ ఉంటే కూర్చోవచ్చు, లేదంటే సపరేట్గా వెళ్ళి డోర్ దగ్గర అడ్జస్ట్ అయి కూర్చోవాలి. సో కంపల్సరీ ఇక్కడ ఏం చేస్తారంటే టికెట్తో పాటే సీట్ కూడా బుక్ చేసుకుంటారు. సో గుడ్ మార్నింగ్, బాగున్నారా అందరూ? మేము లాస్ట్ నైట్ అయితే వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడైతే వాళ్ళ ఇంట్లో నుంచి ఇలా బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే నా ముందు మన చిన్నప్పుడు బుక్స్లో ఉంటుంది కదా, ఒక సీనరీ ఫొటోస్ ఉంటాయి కదా, సో అలాంటి లొకేషన్ ఉంది. నేను మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు లోపల. సో ఇప్పుడైతే నేను బయట ఉన్నాను, డోర్ బయట. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. ఇక్కడ శివలింగం చూడండి మా ఫ్రెండ్ ఎలా పెట్టుకుందో. సో వింటర్లో ఆ శివలింగం మీద స్నో అంతా పడి చాలా అందంగా కనిపిస్తుంది. ఇండియాలోనేమో ట్రాపికల్లో అండ్ ఇక్కడేమో వింటర్లో శివలింగం. జనాలు ఇక్కడ పొటాటోస్ మనం బాయిల్ చేసుకున్న తర్వాత పీల్ చేయాలంటే కొంచెం వేడిగా ఉంటాయి కదా, సో వేడిగా ఉన్న పొటాటోస్ని ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను. పొటాటోస్ ఇలాగా బాయిల్ చేసిన పొటాటోస్ ఇలా ఇవి చూడండి, ఇది బాయిల్ చేసిన పొటాటో, ఇవి బాయిల్ చేసిన పొటాటో. పీల్ ఆఫ్ చేయాలంటే వేడిగా ఉంటుంది కదా, సో అందుకని ఇలాగా ఐస్లో పెట్టేసామనుకోండి 2 minutes, దీని మీద ఇలా ఐస్ వేసేసామనుకో త్వరగా చల్లారిపోతాయి. అప్పుడు మనం 2 minutes తర్వాత వచ్చి మళ్ళీ పొటాటోస్ని మనం ఈజీగా పీల్ చేయొచ్చు. సో ఇలా కవర్ చేసేసాను ఇప్పుడు అన్నీ మొత్తం ఐస్లో, చూడండి. ఓకే, ఇప్పుడు మొత్తం ఇక్కడున్న డోర్ బయట ఐస్లో స్నో బాయిల్డ్ పొటాటోస్ పెట్టాను. సో 1 minute మొత్తం కోల్డ్ అయిపోయిన తర్వాత తీసేసి పీల్ చేసేసుకోవచ్చు. సో స్నోని ఇలా వాడుకోవాలన్నమాట. అయితే తిను మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ పాప. సో ఇప్పుడు ఫస్ట్ స్నో యాక్టివిటీ మేము స్లెడ్జింగ్ చేయబోతున్నాం. ఓకే, Urmi, say hi to our viewers. Hello. So what is this? Urmi, how did you find this such an awesome place to buy your home? We had money. But then even finding such a place where it's so scenic now? Actually through internet. And it was like, I mean, I just googled it and I felt that this would be the best place to live. And we got it luckily. And that is how we bought it. Okay, nice. And what is this? It's a sledge. సో ఇప్పుడు ఈ స్లెడ్జ్ యూజ్ చేసి మనం ఈ స్నోలో జారుకుంటూ కిందకి వెళ్తాం అన్నమాట. అని సే హాయ్. ఓకే, లెట్స్ గో. సో వింటర్లో స్నో పడుతున్నప్పుడు ఈ స్లెడ్జ్ బోర్డ్ని ఎలా యూస్ చేస్తారంటే పిల్లలు దాని మీద కూర్చుంటారు అండ్ పేరెంట్స్ అయితే దాన్ని లాగుతారు. అండ్ మోస్ట్లీ స్టీపీగా ఉన్న చోట అయితే పేరెంట్స్ లాగక్కర్లేదు, జస్ట్ పిల్లలు దాని మీద కూర్చుంటే ఈ స్లెడ్జ్ బోర్డ్ అనేది చాలా స్మూత్గా పైనుంచి కిందకి ఇలా హైట్ నుంచి కిందకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఫన్ యాక్టివిటీ, చాలా బాగుంటుంది చేయడానికి, పెద్దవాళ్ళు కూడా చేస్తారు. అండ్ నేను వింటర్లో చూశాను చాలామంది
పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలంటే ఈ స్లెడ్జ్ బోర్డ్ యూస్ చేస్తారు. పిల్లలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ స్నో పడినప్పుడు అది వాళ్ళు దాని మీద ఆడుకుంటారనమాట. సో అండ్ పెద్దవాళ్ళు కూడా చేస్తారు. అదేంటంటే లైక్ హైయెస్ట్ మౌంటైన్ మెయిన్స్ చేస్తారు స్లెడ్జింగ్ అనేది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్రియా ఇప్పుడు సొంతగా స్లెడ్జింగ్ చేస్తుందంట. యానీ విల్ పుష్. Like this, look. దట్స్ ఇట్. లీవ్ ఇట్. బాయ్ బాయ్. Nie ruszaj, bo śrubka! Śrubka! Okej. అబ్బో बहुत दूर के. Thumbs up, sorry, thumbs up. 3. Yay! ఎస్. సో ఇలా స్లేజ్ని ఇలా యూజ్ చేస్తారు. వింటర్లో ఆడుకునే ఒక వస్తువు అనమాట. మనకి ఇండియాలో చాలా వస్తువులు ఉంటాయి కదా పిల్లలు ఆడుకునేవి. సో ఇక్కడ స్నోలో పిల్లలు ఆడుకోవడానికి దీన్ని స్లేజ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. Wow, I just like this. Hello, I mean, how is it? It feels really good, like soft bed. That's nice. Okay. నాకు కూడా ఈ స్లేజ్ మీద కూర్చోవాలని ఉంది. సో కూర్చుందాం. సో ఇలా మేమైతే కొంచెం సేపు ఈ సన్లో ఆ స్నోలో అయితే ఆడుకున్నాము. అండ్ ఈ స్లెడ్జింగ్ అనేది చేసాము. చాలా ఫన్ ఉంది అదైతే. చాలా బాగుంది అదైతే. సో అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, ఎందుకంటే నెక్స్ట్ వ్లాగ్స్ ఇంకా బాగుంటాయి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. సేవ్ ద ప్లానెట్ అండ్ బాయ్.